కొంతమంది వచ్చి మంచి అంటే అర్థం కావట్లేదు, ఏమన్నా మంచి స్వాగ్లో పెట్టొచ్చు కదా టైటిల్ అంటున్నారు. స్వాగ్లో అంటే గుర్తొచ్చింది, మాది స్వాగ్ టైటిల్ కదా. నేను అలా మంచి అచ్చ తెలుగు టైటిల్ ఎప్పుడు చూస్ చేసుకుంటా. మా ఫుల్ ఫామ్ కూడా ఏంటంటే స్వాగనిక వంశానికి స్వాగతం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఫిల్మ్నగర్ నుంచి ఫిల్మ్నగర్ డౌన్ వరకు రాసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలా పాస్ అయ్యేటప్పుడు చూడాలి కదా, చూసేవాడు టప్మని స్ట్రైక్. కొంతమంది చదవలేరు కూడా తెలుగు గమ్మని ఫట్మని స్వాగనిక వంశం ఇవన్నీ అంటే తిరగవని కొంచెం చిన్న సందేహంతో స్వాగ్ అని షార్ట్ ఫామ్లో పెట్టామన్నమాట. ఓకే, మొత్తం స్వాగ్ ఎలా ఉండబోతుందన్న? స్వాగ్ అంటే కొత్త కథ సుహాస్. ఓకే, కొత్త కథ. మీరు చేసి అన్ని కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త కథలు, అవి రెఫరెన్స్లు ఉండవు మనకి బేసిక్గా. ఇలా 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 చేద్దాం, లేకపోతే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడానికి అంత ఈజీగా ఉండవు. ఎందుకంటే మనం కొత్త కొత్త పాయింట్లు చేస్తాం కాబట్టి, మీరు చేసినా నేను చేసినా ఇది మన ఇంట్లో కదే, మన రూటెడ్ కదా. మన ఇళ్లలో మనం కానీ, మన పేరెంట్స్ కానీ, మన తాతగారు బామ్మగారు వాళ్ళు కానీ, మన చుట్టాల్లో కానీ మనందరికీ తెలిసిన కదే. కానీ దీన్ని ఒక కథ కింద చేసి సినిమా కింద చేయొచ్చు అనటం ఫస్ట్ టైం అనమాట. ఓకే, ఒక ఫ్యామిలీ ట్రీ గురించి, ఒక కుటుంబం గురించి, ఒక వంశం గురించి కథ. ఓకే ఓకే. అంటే మనకి పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు రూల్ చేసేవారు. రూల్ ఇన్ ద సెన్స్ యజమానుల ఇంటికి వాళ్ళే, దాన్ని మాతృస్వామ్యం అంటారు. ఓకే, అది ఇప్పటికీ కేరళలో, నేపాల్లో రన్ అవుతుంది, కంటిన్యూ చేశారు వాళ్ళు. మనం ఏంటంటే ఫ్లిప్ చేసేసాం. అది ఎలా ఫ్లిప్ అయింది, మగాడికి ఎలా అధికారం వచ్చింది, మగాడికి అప్పర్ హ్యాండ్ ఎలా వచ్చింది, అలా తీసుకొచ్చిన వంశమే స్వాగనిక వంశం. సో కథ అక్కడ మొదలవుతుంది అనమాట. కథ అక్కడ మొదలయ్యి, పోనీ ఆడపెత్తనం ఉన్నప్పుడు మగ పెత్తనం ఉన్నప్పుడు బుద్ధులు ఎలా ఉన్నాయి, మగ బుద్ధి ఆడబుద్ధి. ఓకే, ఇన్ని జనరేషన్లు అవుతున్నా కూడా ఆ కోర్ ఐడియా బుద్ధి మాత్రం మనకు అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు జనక అయితే గనక సినిమాలో అంటే ఫాదర్ అవుతారనే కదా. సో మ్యాక్సిమం చాలా ఇళ్లల్లో మనకి బాబు కోసం మనం చూడకపోయినా మన జనరేషన్ బ్యాచ్, మన పేరెంట్స్ ఆడపిల్లలు పుట్టినప్పుడు అరే ఇంకో బాబు వరకు చూడొచ్చు కదా అని అంటారు చాలామంది. అది వెరీ కామన్ ఈ ప్రస్తుతం. మన పేరెంట్స్ జనరేషన్లో కంపల్సరీ మగపిల్లడు ఉండాలి ఇంటికి. అంతకుముందు జనరేషన్లో మగపిల్లడు పుట్టే వరకు అలా దింపుతూనే ఉండేవారు ఆడపిల్లల్ని. అది సైకాలజీ అలా ఉందన్నమాట. సో ఆ జనరేషన్కి, మధ్యలో జనరేషన్కి, ఈ జనరేషన్కి ఉన్న మా తేడా, ఎంత డెవలప్ అయ్యాం, ఏవేం వాటిలో డెవలప్ అయ్యాం, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం, అన్నిటిలో డెవలప్ అయ్యాం, దాంట్లో అయ్యామా లేదా ఆ ఈక్వాలిటీలో అనే దాని మీద కోర్ పాయింట్ ఇది. దీన్ని ఎంటర్టైనింగ్గా క్యారెక్టర్లో అంటే ఒకే వంశం కాబట్టి నేను కొన్ని జనరేషన్స్ నుంచి ఒకే పోలికలతో పుడతా ఉంటాను అనమాట. ముగ్గురు కింద నలుగురు కింద పుడతా. సో దానివల్ల ట్రిపుల్ యాక్షన్ ఇలా చేయవలసి వచ్చింది అనమాట. ఒకే వంశం కథకి సంబంధించింది కాబట్టి.